వీక్స్ ముందు వరకు కెనడా అంతా నాకు చాలా కొత్తగా అనిపించేది. ప్రతి రోడ్, ప్రతి ప్లేస్, ప్రతి లిటిల్ థింగ్. నేను ఒక ఓల్డ్ లైఫ్ని వదిలేసి కంప్లీట్లీ న్యూ చాప్టర్ స్టార్ట్ చేశానని గుర్తు చేసేది. ఒక సైడ్ ఎక్సైట్మెంట్ ఉండేది బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. కానీ ఇంకో సైడ్ కొంచెం ఫియర్ కూడా ఉండేది. ఎందుకంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం బయట నుంచి చూస్తే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ లివింగ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్. చాలాసార్లు మైండ్లో క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతానా? విల్ దిస్ ప్లేస్ ఎవర్ ఫీల్ లైక్ హోమ్? కానీ స్లోలీ ఒక విషయం నేర్చుకుంటున్నాను. ఎవ్రీ న్యూ బిగినింగ్ టేక్స్ టైం. ఒక ప్లేస్ని హోమ్ లాగా ఫీల్ చేయడం ఓవర్ నైట్ జరగదు. అది స్లోగా బిల్డ్ అవుతుంది, కొత్త మెమరీస్తో, కొత్త ఎక్స్పీరియన్సెస్తో, అండ్ ద పర్సన్ వి బికేమ్ అలాంగ్ ద వే. సమ్ టైమ్స్ ఐ మిస్ మై ఓన్ లైఫ్, మన ఫెమిలియర్ రొటీన్స్, ఫ్యామిలీతో స్మాల్ కాన్వర్జేషన్స్. అప్పుడు నార్మల్గా అనిపించిన చిన్న మూమెంట్స్ ఫన్నీ కదా. మనం దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, దూరం వెళ్ళాక అవి ప్రీషియస్ మెమొరీస్ అయిపోతాయి. కానీ మేబీ దట్స్ ఓకే. మన పాస్ట్ని మిస్ అవుతూ కూడా మన ఫ్యూచర్ని లవ్ చేయొచ్చు. ఒక చాప్టర్ని వదిలేసి ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసిన ఓల్డ్ మెమొరీస్ మన పార్ట్గా ఉంటాయి. అండ్ మేబీ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్, నేను ఇక్కడ బిలాంగ్ అవ్వడం స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్ కాబట్టి కాదు, కానీ ప్రతిరోజు నన్ను కొంచెం స్ట్రాంగర్, కొంచెం కాన్ఫిడెంట్గా మార్చుతుంది కాబట్టి. ఈ చాప్టర్ నా అడ్రస్ని మాత్రమే చేంజ్ చేయట్లేదు, ఇట్స్ చేంజింగ్ మీ టూ. మేబీ వన్ డే ఐ లుక్ బ్యాక్ అండ్ దీస్ ఆర్డినరీ డేస్ అండ్ రియలైజ్ దీస్ వర్ ద మూమెంట్స్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ చేంజింగ్. దిస్ isn't about a new place, this is about a new version of me, and this is only the beginning. I don't know what the next pages of this chapter will bring. ఇంకా ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో, ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయో నాకు. బట్ మేబీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ప్లాన్డ్, బట్ స్టిల్ చూసింగ్ టు మూవ్ ఫార్వర్డ్. One day when I look back at these days, maybe I'll realize that these small moments were actually some of the most important moments of my life. అప్పుడు అన్ఫెమిలియర్గా అనిపించిన ప్లేసెస్, కన్ఫ్యూజన్గా అనిపించిన డేస్, అవన్నీ నా స్టోరీలో బ్యూటిఫుల్ మెమొరీస్ అయిపోతాయి. దిస్ జర్నీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బికమింగ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, ఇట్స్ జస్ట్ డిస్కవరింగ్ అ స్ట్రాంగర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్